దేవుడి దేవుళ్ళ ఫస్ట్ నుంచి కష్టపడటమే తెలియదు, రోడ్డు మీద పడి పరిగెట్టడమే. ఇప్పుడు ఇంట్లో కూర్చోవడం అనేది ఎప్పుడు లేదు. కారణం ఏంటంటే భారతదేశంలో ఎందుకు పుట్టామా అని ఏడ్చే రోజుల నుంచి ఇంత లెవెల్ తీసుకొచ్చడానికి వాళ్ళ ఆస్తులు, జీవితం అంతా త్యాగం చేశారు. వాళ్ళని తలుచుకోవటం, మనం ముందుకు వెళ్ళటం అంతే. ఏ రోజు మనం రెస్ట్గా ఉండాలి. రెస్ట్ అంటే ఒకటే, దేవుడు తీసుకెళ్ళటమే రెస్ట్. లేదు అలసిపోవడం అంటే అలసిపోయి అంటే పని మార్చుకోవడమే అలసిపోతే. ఇప్పుడు సపోజ్ వాడు కంప్యూటర్ కొడతా ఉంది, బాగా అలసిపోయింది, రాసుకోవడానికి మారిపోవాలి, కూర్చోవడానికి వెళ్ళకూడదు అనే మెంటాలిటీతోనే ఫస్ట్ నుంచి కష్టపడుతూనే వచ్చాను. ఇంకో విషయం, దేవుడు కూడా నన్ను బాగానే చూశాడు. నాకు 2 ఆడపిల్లల్ని డాక్టర్లు చేశాడు. మనం కష్టపడితే దేవుడు ఆటోమేటిక్గా. సో భారతదేశంలో పడిన బాధలు మనం చెప్పక్కల ప్రతిసారి ప్రతి మీటింగ్ చెప్తుంటాం. అప్పట్లో మా ముత్తాతలు రాజమండ్రిలో ఉండేవారు. మా నాన్నగారి తాత ఇక్కడ ధవళేశ్వరంలో కూడా ఉంది ఆఫీస్, ఇంకా అలాగే ఉంది. అక్కడ మా ముత్తాత గారు లాక్ సూపరింటెండెంట్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. అప్పట్లో పడవలు వెళ్ళేది కదా. ఆ టైంలో ఫుడ్ లేక భారతదేశం నానా కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళి బాధలు తట్టుకోలేక గోదావరి కదులుతూ ఉంటుంది కదండి, గోదావరి ఒడ్డున. ఆ ఒడ్డున మెత్తని మట్టి తయారవుతుంది కదా, ఆ మెత్తని మట్టిలో పెరుగు వేసుకుని పాలు వేసి తినేవారు. ఆవు పాలు వేసుకుని, అంటే ఆవు పాలు దొరుకుతాయి కదా, అంటే ఆవులు ఉంటాయి, వాటి పాలు పిండి ఆ మట్టి తినేవారు. ఆకలి తట్టుకోకుండా ఉంటారు. అన్ని కష్టాలు పడేవారు మన వాళ్ళు. అప్పుడు వచ్చిన ఆయన ఎవరంటే మనకు ఎవరు చెప్పగలరన్న ఎవరు, ఆయన కాటన్ గారు వచ్చి 220 రోజుల పాటు అరటిపండు మాత్రమే తిని గోదావరి ఒడ్డున నాసిక్ నుంచి ఇటు చివర గోదావరి కలిసే మన యానం వరకు అటు పక్కన వరకు అలా గుర్రం మీదే వెళ్తూ ఉంటూ ఎక్కడ బ్యారేజ్ కడితే బాగుంటుందో ప్లాన్ చేసి కట్టిన మహానుభావుడు. అంటే మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మ, ఏదో చేస్తే గొప్ప కాదు, వాడు శత్రువు అయినా మంచి చేస్తే మనం నెత్తిన పెట్టుకుంటాం, మిత్రుడే నెత్తిన పెట్టుకుంటాం. అలాంటి భారతదేశం అన్ని కష్టాలు పడి ఈ రోజు వరకు భారతదేశం ఎవరి మీద యుద్ధం చేయలేదు. యుద్ధం చేస్తే కూడా తలంచుకుని వచ్చాం. ఈ మధ్య కొంచెం పాకిస్తాన్ మరీ ఓవర్గా ఉంది, యుద్ధం చేసాం. ఇంకొక విషయం చెప్పాలి, అందరూ మన పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోతే టాప్, అమెరికా టాప్. పిల్ల వచ్చింది కదా, అమెరికా వెళ్తే టాప్, అమెరికా బెటర్, ఆంధ్ర ఏముంది అనుకుంటాం, ఇండియా ఏముంది అనుకుంటాం. ఈ రోజున ఇండియా అమెరికా కన్నా చాలా పెద్ద పొజిషన్లో ఉంది జీడిపిలో కన్నా. అది 2.31 ఉంది జీడిపి, ఇండియా 6.4 ఉంది. అంటే 4 times రెట్లో పర్ఫెక్ట్గా ఉంది ఇండియా. ఆ లెవెల్కి ఎదిగామంటే మనందరం కష్టమే. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటేనమ్మా అందరికీ చెప్పేది, ఒకళ్ళు చూస్తారని కానీ, ఒకళ్ళు మ్యాండింగ్ చేస్తారు కానీ, ఒకళ్ళు పనిష్మెంట్ ఇస్తారని కానీ కాకుండా పనికి వచ్చామంటే ఆ 6 గంటలో 3 గంటలో గంటో 2 గంటలో కరెక్ట్గా పని చేస్తేనే చాలు. దేశం అంటే అంతే, వీధుల్లో మొక్కలు పీకి మొక్కలు పాతినే దేశం కాదు. మనకు అప్పచెప్పిన పని కరెక్ట్గా చేసుకోవడమే దేశం. అలా దేశానికి సేవ చేసి ఇంకా ముందుకు మన భారతదేశం, అంటే మనం ఎవరమ్మా, మనం అయిపోతాం మెల్లిగా. కానీ మీరు ఉంటారు ఇంకా చిన్నవాళ్ళు, మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే 65కి వచ్చేస్తున్నాను, నేను వెళ్ళిపోతాను, తర్వాత ఇంకోళ్ళు అలా వెళ్ళిపోతారు. పిల్లలు వాళ్ళది భూమి, ఈర్ష్య పడాల్సింది డబ్బున్నవాడిని చూసి కాదు, చిన్నపిల్లల్ని చూసి. వాళ్ళకి ఎంతో ప్రపంచం ఉంది, ఈ భూమి మంది కాదు, వాళ్ళది. వాళ్ళ కోసం మనం కష్టపడటమే మనం ప్రతి జెండా వందనం తీసుకోవాల్సిన ఓత్తు, అదే ఒట్టు. మనం భూమి పాడి చెయ్యము, పిల్లలకి భూమి అప్పు చెప్పి నేను వెళ్ళిపోతాను. ఈ భూమి నాది కాదు, ఎక్కడి నుంచో గ్రహాల నుంచి వచ్చాం మనం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఈ లివింగ్ అవైలబిలిటీ ఉన్న ఈ భూమిని మాత్రం నెక్స్ట్ తరం వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతాం. అనవసరమైన జయహం చెయ్యం, తినటానికి పనికిరాని దేన్ని బాధ పెట్టకూడదు. చంపాలనుకుంటే చంపి తినేయాలి, అది మేము చెప్పేది. అలా మొత్తానికి కష్టపడితే మన భూమి బాగుంటుంది, మనం బాగుంటాం. తర్వాత ఈ సందర్భంగా ఒక్క మంట, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఉప్పు, పంచదార, నూనె, ఈ 3 శరీరానికి ప్రమాదం. ఈ 3 జాగ్రత్తగా తగ్గించుకుని ఆరోగ్యం కరెక్ట్గా ఉంది. డైలీ నడిచినప్పుడు కాలుకి అడుగున్నర దూరం ఉండాలి. చాలామంది అడుగుతారు స్పీడ్గా నడవట్లండి, పొరపాటు పడతారు. స్పీడే నడవను, నడకే 1.5 స్టెప్ వేస్తారు.
అప్పుడు గుండె కరెక్ట్గా ఉంటుంది, ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్ చెప్పేది లేదమ్మా. అందరికీ థ్యాంక్ యూ.